వాళ్ళకి అందరికి కలిపి 5,000 చివరి నెలలో ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు 2-3 నెలల ముందు. కానీ ఎంతవరకు మెయింటైన్ చేయగలరు వీళ్ళు అన్నదే డౌట్ ఎవరైనా సరే. ఇప్పుడు ఈ దఫా చేసే ప్రతిదానికి జగన్ ఏంటంటే ఫిగర్స్తో ప్లాన్ చేస్తాడు ఎప్పుడు కూడా. అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపెట్టాడు. అదే సందర్భంలో జగన్ అసాధ్యం అన్నది వీళ్ళు సుసాధ్యం చేయలేకపోయారు. 4,000 పెన్షన్ వరకు చేశారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కలిపేసేసి బోల్డ్ అంత భారం అని చెప్పాడు అతను ముందే. కానీ మేము పెన్షన్లు పెంచామని చంకలు గుద్దుకున్నారు కానీ ఇవన్నీ ఆపేశారు. 50 ఏళ్ళకి పెన్షన్ ఆగిపోయింది, ఇవన్నీ ఆగిపోయినాయి కదా. అంటే జగన్ అది సాధ్యం కాదన్నట్టు వీళ్ళు సాధ్యం కాదని నిరూపించారు. జగన్ మాటలు వీళ్ళు నిరూపించారు. ఇప్పుడు జగన్ కనుక చెప్తే కమిట్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్గా. అయితే అది చివరిదాకా లాగదీస్తుందా, గవర్నమెంట్ని తీసుకొస్తుందా అంటే జగన్కి మైనస్ దగ్గర ఒక పాయింట్ ఉంది. అది వీళ్ళు దాన్ని సెటరేట్ చేశారు ప్రజెంట్. జగన్ ఫైనల్లో పెన్షనర్ల దగ్గర మైనస్ అయింది ఏంటంటే, మన దగ్గర ఈ ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, 60 ఏళ్ల పైబడినటువంటి పెన్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి ఎందుకు ఇస్తారు, వాళ్ళకి వేరే ఉపాధి ఏముండదు అని. యాజ్ పర్ పెన్షన్ ఎందుకు ఇస్తారు, వాళ్ళని వాళ్ళు పోషించుకునే శక్తి లేదని. వాళ్ళు ఆల్రెడీ వేరే చోట వ్యాపారాలు ఉద్యోగాల్లోనో లేకపోతే ఏదో చివరికి వాచ్మెన్లు గానే పనిచేస్తున్నారు చాలా మంది. ఈ చేసే వాళ్ళకి ఈ పెన్షన్ వదులుకోవడం ఇష్టం లేదు. సేమ్ టైం జగన్ టైంలో ఏంటంటే